హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఈటెల రాజేందర్ పైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసం వెతుకుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెట్టాలనేది ఆలోచన చేస్తూ ఉంది. అయితే ఈటెల రాజేందర్ని భారతీయ జనతా పార్టీలో వ్యతిరేకిస్తూ వస్తున్న నాయకులుగా పేరున్న జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. జితేందర్ రెడ్డి బండి సంజయ్కి సంబంధించిన టీంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఈటెల రాజేందర్కి 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దానికంటే ముందు ఈటెల రాజేందర్కి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారు బీజేపీకి అని ప్రచారం జరుగుతున్న సందర్భంలో అటువంటి ప్రచారాన్ని ఖండిస్తూ అటువంటి ఆలోచన కేంద్ర నాయకత్వం చేయొద్దు అంటూ గట్టిగా చెప్తూ వస్తున్న నేతల్లో జితేందర్ రెడ్డి ఒకరు ఉన్నారు. సో ఆయన ఈటెల రాజేందర్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఆయన ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి అభ్యర్థిత్వాన్ని ఆశించారు. కానీ మహబూబ్నగర్లో డీకే అరుణ్కి అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వం అవకాశం కల్పించింది. ఆమె అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు. సో జితేందర్ రెడ్డి పోటీ చేయడానికి సంబంధించిన అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జితేందర్ రెడ్డి పైన ఫోకస్ పెట్టింది. జితేందర్ రెడ్డిని మల్కాజ్గిరి బరిలోకి దించాలని ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఇతర మంత్రులతో కలిసి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన్ని మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ పైన పోటీకి పెట్టొచ్చు లాంటి ప్రచారం జరుగుతోంది. ఈటెల రాజేందర్ పైన మామూలుగానే జితేందర్ రెడ్డికి కొంత రాజకీయ వైరం ఉంది. మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానం. సో ఆ స్థానంలో మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఎక్కువగా ఉంటుంది. రేవంత్ రెడ్డి ఆ స్థానాన్ని గెలవకపోతే రాజకీయంగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. సెంబీపూర్ రాజు ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఆయన మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ని తట్టుకోవడం కష్టం లాంటి రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జితేందర్ రెడ్డిని అక్కడ బరిలోకి దించడం ద్వారా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకుంటోంది. ఆ స్థానాన్ని ఈజీగా ఈటెల రాజేందర్కి పోకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా అన్ని రకాలుగా బలంగా ఉన్న జితేందర్ రెడ్డిని మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ పైన పోటీ చేయించాలనుకుంటుంది. ఈటెల రాజేందర్తో ఉన్న రాజకీయ వైరము, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ స్థానము, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడము, ఇవన్నీ కూడా జితేందర్ రెడ్డికి కలిసి వచ్చే అంశాలుగా ఉంటాయంటూ ఆయన అనుచరులు చెప్తున్నారు. సో జితేందర్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జితేందర్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థిగా ప్రకటించడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. జితేందర్ రెడ్డి మినహా ఇంకా ఆ స్థానానికి సంబంధించి పెద్దగా పోటీ కనపడట్లేదు. సినీ నటుడు అల్లు అర్జున్ మామ కచెర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. అలాగే టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్ కూడా ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. అంతేకాదు సినీ నటుడు బండ్ల గణేష్ కూడా ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. సో రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి కూడా అక్కడ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. సో వీటన్నిటి నడుమ ఇప్పుడు జితేందర్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో జితేందర్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే జితేందర్ రెడ్డి వర్సెస్ ఈటెల రాజేందర్గా మల్కాజ్గిరి పోరు ఉండబోతోంది.